ఓం నమ శివాయ. కార్తీక మాసము 14వ అధ్యాయం. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తమకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలను కుతూహలముతో ఇట్లు చెప్పదొడించిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సరజ్జనము చేయుట, శివలింగ సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుంటారు. వారికి కోటి యుగములు చేసిన రాని ఫలములు ఈ యుగములో వచ్చును. ప్రతి మనుజునికి పితృదేవతలను తమ వంశదేవురులైన ఆబోతును అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ ఆబోతుకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌణవాది సకల నరకములు అనుభవించుచుడే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి ఎంతయు జాగరము ఉండి మరునాడు తగు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము ఇచ్చిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జించవలసినవి. ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందును భోజనము చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధువ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారముండవలను. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములకు విమర్శించకూడదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముతో ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చేయాలనుకున్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగా, సరస్వతి, గోదావరి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపియే. జన్మ జన్మములు నరక కూపమునబడి కృషింతురు. ఒకవేళ నరులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువుల యందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకములు చదివి మరీ స్నానమాచరించవలెను అని పఠించుచు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఈ శ్లోకమును పఠించుచు కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథ కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివున కల్పోక్తముగా శివ సహస్రనామములతో లేదా అష్టోత్తరములతో పూజింపవలెను. ఈ కార్తీక మాసము అంతయును ఇదే విధముగా చేయవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులను బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసీకోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమునాచరించలేని వారు 100 జన్మములు నానా యోనులయందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించవలసిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. 14వ అధ్యాయం సమాప్తము.